అంటాడు. ఎలాగా? బ్రహ్మత్వే సృజతే విశ్వం. ఆ పరమాత్మతత్వమే సృష్టి ప్రక్రియ సాగించాల్సి వస్తే బ్రహ్మరూపముగా అవతరిస్తుంది. స్థితౌ పాలయతే పునః. అదన పాలన చేయడం కోసం విష్ణువుగా, ఇంద్రునిగా ఆ రూపాన్ని ధరించాలి. రుద్ర రూపాయ కల్పాంతే. కల్పము చివరికి వెళ్ళాలంటే, నాశనము కావాలంటే రుద్ర రూపం ధరించాలి. ఇలాంటి దానికే చమత్కారమైన గాథ భాగవతంలో ఉంది. యాదవులంతా చివరికి మరణించాలి. అది ఏమవుతుంది? మొత్తము లయం కావాలి. లయం ఎవరి వల్ల అయ్యింది అంటే కృష్ణ పరమాత్మకి జాంబవతికి పుట్టిన కుర్రవాడు ఒకడున్నాడు. ఆ కుర్రవాడి వల్ల జరిగింది ఈ ప్రమాదం అంతాను. మరి ఆ కుర్రవాడు ఎవరి అంశ? ఈయన కైలాసయాత్ర చేస్తే పరమశివుల వారి యొక్క అంశతో పుట్టాడు కనుక ఆ పిల్లవాడి పేరు సాంబుడు. సాంబుడు చేసిన పిచ్చి పని వల్లే మొత్తము యాదవ కులమంతా లయమయ్యింది. మరి పరమాత్మకి తెలియదా? ఇదే యాదవ కులాన్ని రక్షించడం కోసమని చెప్పి రాత్రికి రాత్రి కూడా ద్వారకానగరం నిర్మింపజేసి మధురానగరంలో ఉన్న వాళ్ళంతా నిద్రలో ఉండగానే ద్వారకానగరానికి మార్చగలిగిన ఘటనా సమర్థుడికి సాంబుడి వల్ల జరిగే ప్రమాదాన్ని ఆపి యాదవ కులాన్ని రక్షించుకోవచ్చు కదా? కాదు, లయము కావాల్సిందే. అంచేత రుద్రరూప సంబంధమైన ఆ రూపం చేత లయం చేయించాడు. రుద్రరూప సంబంధమైన రూపం చేత లయం చేయించాడు. అది ఎక్కడున్న విశేషం. అందుకని రుద్ర రూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. ఓ త్రిమూర్తి రూపమా, నీకు నమస్కారం అంటున్నాడు. అంతేనా? 3 రూపాలు స్థూలముగా కనిపిస్తున్నావు. కొంచెం కిందకి దిగి వద్దాం. మిగిలిన రూపాలు నీవే. ఈ స్తోత్రమంతా ఎందుకు 23 శ్లోకాలు చెప్పుకుంటే ఒక్కొక్క శ్లోకానికి కనీసం గంటైనా పట్టే ప్రమాదం ఉంటుంది కనుక కొన్ని శ్లోకాలే మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రహ్లాద స్తుతి అంటే భగవంతుని స్తోత్రము. దీనివల్ల మనకి జరిగేది ఏమిటి అంటే ఘటనా సామర్థ్యము, కార్యసిద్ధి, మనశ్శోధన జరుగుతుంది అంటున్నాడు అక్కడ. దేవాః యక్షాః సురాః సిద్ధాః నాగా గంధర్వ కిన్నరాః భూమి ఆపో అగ్నిః నభో వాయుః ఆకాశః శబ్దస్పర్శ రూపరస గంధాదయః. అసలు భగవంతుడు లేని స్థానం అంటూ ఏమీ లేదు సుమా. యక్షులున్నారు, గంధర్వులున్నారు, నాగదేవతలున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అంతేకాదు పంచభూతములున్నాయి, పంచ తన్మాత్రలున్నాయి. వీటన్నిటి లోపల నువ్వు ఉంటావు. రూపం గంధ మనః బుద్ధి ఆత్మ కాల తథా గుణ ఏ తేషాం పరమార్థశ్చ సర్వమేతత్ త్వమచ్యుత. వీటన్నిటిలో నువ్వున్నావు.